బాగుంది. ఫుల్ నెయ్యి వేసిండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను ఒక డాబాకి వచ్చానమాట. సో ఇది సంగారెడ్డిలో ఉంది. సో డాబా నేమ్ వచ్చేసి జమ్జమ్ డాబా. సో ఇది ఫ్యామిలీ డాబా అనమాట. సో ఎట్లాంటి డాబాస్ అంటే యూజువల్లీ మొత్తం అంత బాగుంటుంది కదా, బట్ లైక్ ఈ డాబా వచ్చేసి చాలా బాగుంటుంది. సో ఇవాళ ఈ డాబాకి వచ్చానమాట వీకెండ్లో. సో ఇక్కడ ఫుడ్ తిని ఒకసారి చూద్దాం ఎలా ఉంది అని, ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను ఒకసారి నేను ఇలానే అదేమంటారు తుల్జాపూర్కి వెళ్ళి వస్తుంటే నైట్లో బిర్యానీ తిన్నా బయట నార్మల్ సెక్షన్, బట్ ఈరోజు ఇది ఫ్యామిలీ సెక్షన్లో ఉన్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఫ్యామిలీ సెక్షన్ దగ్గరకు వచ్చాను. సో ఈరోజు చూద్దాము. నేను ఎక్కువ ఏం హెవీగా తిన్నాను, చూద్దాం అంటే అంబియన్స్ చూపిస్తాను మీకు, అండ్ లైట్గా ఫుడ్ తింటాను. సో చెప్తాను నేను తిన్న ఫుడ్లో కూడా ఏది బాగుందో చూద్దాము. సో ఈ వీడియోలో అంతే. సో ఒకసారి చూడండి. ఇంకా నేను మొత్తం ఇంకా జమ్జమ్ డాబాని ఇప్పుడు ఒక బీరోల్ షాట్ లాగా చూపిస్తాను. మొత్తం డాబాని చూడండి. ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చేసి ఇది లైక్ సికింద్రాబాద్ నుంచి అరౌండ్ లైక్ 65 కిలోమీటర్స్ వస్తుంది అనమాట ఈ జమ్జమ్ డాబా వచ్చేసి. సో మీరు వచ్చేసి ఇది ముంబై హైవే ఉంది కదా, ఆ ముంబై హైవే తీసుకొని ఒకటే స్ట్రైట్ ఫస్ట్ కుకట్పల్లి క్రాస్ అయ్యాక మియాపూర్ తర్వాత పటన్ చెరువు నుంచి ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ ప్లేస్ వచ్చేసి సో చెప్పినట్టు సికింద్రాబాద్ నుంచి 65 కిలోమీటర్స్ అండ్ హైటెక్ సిటీ నుంచి ఒక అరౌండ్ అప్రాక్సిమేట్లీ 45 కిలోమీటర్స్ ఉంది. ఇలా మీరు జమ్జమ్కి రీచ్ అయ్యాక లైక్ పార్కింగ్ కోసం టెన్షన్ పడక్కర్లేదు. చూసారు కదా ఎంత చాలా పెద్ద పార్కింగ్ ఉందో, అండ్ వీళ్ళు సెక్యూరిటీ పర్సన్స్ని కూడా పెట్టారు మెయింటెనెన్స్ కోసం. సో అదనమాట. సో ఇప్పుడు చూడండి, ఇది ఏసీ సెక్షన్ది ఎంట్రన్స్ అనమాట. సో మీరు ఎంట్రన్స్లో లోపల వెళ్ళిన వెంటనే ఇలా గోల్డెన్ కలర్లో చార్మినార్ కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇలా ఒక హార్స్ అయితే చేసి దానికి లైట్స్ పెట్టారు. నైట్ టైంలో చాలా బాగా కనిపిస్తుంది ఫొటోస్ దిగడానికి కోసమని. అండ్ ఇంకొకటి వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు రైట్ సైడ్లో వచ్చేసి మనకి ఇక్కడ పిల్లల ఆడుకునే సెక్షన్ కూడా ఉందన్నమాట. చూడండి స్లైడ్స్ అవన్నీ పెట్టారు. సో మస్తు ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు వస్తాయన్నమాట ఇక్కడికి. సో ఇప్పుడు మీరు చూస్తుంది కామన్ ఏరియా అనమాట ఇక్కడ జమ్జమ్లో. సో ఎలా అంటే ఒకరు వెళ్ళినప్పుడు కూర్చొని తినడానికి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ జమ్జమ్లో ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయో చూద్దాము. సో స్టార్టింగ్ వచ్చేసి మనకు ఇరానీ చాయ్ నుంచి లైక్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇరానీ చాయ్ దొరుకుతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ కైండ్ ఆఫ్ జ్యూసెస్, కబాబ్స్, సీ ఫుడ్ లవర్స్ కోసం ఫ్రాన్స్ కూడా ఉంది ఇక్కడ, ఫిషెస్ అండ్ తంగిడి కబాబ్ ఇవన్నీ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి బటర్ నాన్. అండ్ ఆల్సో లైక్ చూడండి లైక్ బిర్యానీ లవర్స్ కోసం అయితే ఫ్రెష్గా బిర్యానీ కూడా వండుతున్నారు ఇక్కడ. సో అదే అనమాట ఇక్కడ దొరికే ఐటమ్స్ అన్నీ మనకు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఏ ఐటమ్ ఆర్డర్ చేసినా వితిన్ 20 minutes వీళ్ళు వచ్చి మన టేబుల్ మీద పెడతారు, అది వీళ్ళ స్పెషాలిటీ. సో ఇది వచ్చేసి చూడండి ఇప్పుడు అంబియన్స్. సో ఈ లోపల చూడండి ఎంత ప్రశాంతంగా అండ్ ఎంత నీట్ అండ్ క్లీన్గా కనిపిస్తున్నాయో. సో ఇవి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి అన్ని ఫ్యామిలీ సెక్షన్స్ అనమాట. అంటే ఒక 10-15 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే కూర్చోవడానికి. సో ఇదైతే నా ఫేవరెట్. ఇందులో అయితే లైక్ ఆల్మోస్ట్ లైక్ ఒక 20 మెంబర్స్ వరకు పడతారు. సో ఇక్కడ మీరు మీ ఫ్యామిలీ టైప్ బట్టి మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైక్ సెక్షన్స్ ఉన్నాయి. సో మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు. అండ్ ఇది వచ్చేసి లైక్ కిడ్స్ ఏరియా. సో హార్స్ రైడింగ్ కూడా ఉంది ఇక్కడ. అండ్ లైక్ లాస్ట్లో చూడండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాన్ షాప్స్ ఉన్నాయి. నేను లాస్ట్లో మీకు క్లియర్గా చూపిస్తాను. సో నడవండి, ఇంకా పదండి, నాకు ఫుల్గా ఆకలిస్తుంది. సో ఇంకా వెళ్ళి మనం ఇంకా కూర్చొని లైక్ ఫస్ట్ మెన్యూ చూడాలి. మెన్యూ చూసేసి లైక్ ఏదో ఒక ఐటమ్స్ ఆర్డర్ చేసేసి తినాల్సింది, ఎందుకంటే చాలాసేపు అయిపోయింది. నేను ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ రావడానికి ఆల్మోస్ట్ నేను ఎందుకంటే ఉండేది 65-70 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. సో నాకు 2 గంటలు పడింది అనమాట, 2 hours పడింది. సో ఇప్పుడు మెన్యూ చూసాము. బిర్యానీస్ చూడండి ప్రైస్ ఎంత ఉందో. మటన్ డ్రై ఐటమ్స్ అంటే ప్రాన్స్ డ్రై ఐటమ్స్, ప్రాన్స్ కర్రీస్, చికెన్ డ్రై ఐటమ్స్, ఫిష్ డ్రై ఐటమ్స్, ఫిష్ కర్రీ. సో ఇది మెన్యూ అండ్ ప్రైజెస్. చాలానే బాగా పెద్ద మెన్యూ ఉంది. ఇది క్యా హై? చికెన్ అంగారా. ఓకే, సో ఇది చికెన్ అంగారా అండ్ रुमाली रोटी,
సాలెడ్. సో ఇప్పుడు ట్రై చేసాం, ఇంకా ఎట్లుందో చూసాం ఇంకా ఫుడ్. అంగారా చికెన్ అయితే ఇచ్చి పడేసింది. అరే రే మన స్పైస్ లెవెల్స్, మసాలా అయితే రోపడ చికెన్ పీస్ వరకు దిగిందనమాట. చాలా బాగుంది, మస్తు నచ్చింది నాకు. ఇందాక చెప్పాను కదా, కబాబ్ అయితే చాలా బాగుంది. 8 పీసెస్ వచ్చాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది, 280 రూపీస్ 8 పీసెస్. టేస్ట్ అయితే నేనైతే 9.5 వేస్తాను 10 రేటింగ్కి. చాలా బాగుంది, నాకైతే మస్తు నచ్చింది. ఎందుకు 10 ఇయ్యను అంటే ఎందుకంటే వేడిగా లేదు, చల్లగా అయిపోయింది. వాళ్ళు తీసుకొచ్చినప్పుడే అంత వేడిగా లేదు, నాకు చల్లగా అనిపించింది. బట్ అయినా చాలా బాగుంది. థమ్స్అప్ కూడా తెచ్చుకున్నా, కబాబ్ ఉట్టిగా మనం తినలేం కదా, సో అందుకే థమ్స్అప్ తెచ్చుకున్నా. సో ఇంకా ఇది అయిపోయినాక తిన్న తర్వాత డైరెక్ట్ బిర్యానీయే పోదు నాకు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికే తినేసిన. 5 పీసెస్ తిన్నా, ఇంకా అవి 2 పీసులు ఉన్నాయి. బిర్యానీ తెప్పించుకుంటా, మంచిగా బిర్యానీ తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతా. క్యా నామ్ హై ఆప్కా? రంజన్. రంజన్, ఓకే. సో రంజన్ భాయ్ అయితే మంచిగా సర్వ్ చేస్తుండు, మంచిగా వచ్చి అడుగుతుండ అనమాట ఇంకేమైనా కావాలా ఏంటి అని. సో మీరు వస్తే ఈ భయ్యాన్ని అడగండి, ఇక్కడ రంజన్ ఏనా, రంజన్ వచ్చేసి నా పేరు. సో ఈయనని అడగండి. సో మంచిగా సర్వ్ చేస్తున్నాడు. సో నేనైతే హండీ బిర్యానీ చెప్పిన, సింగిల్ చెప్పకుండా. సో చూద్దాం ఎంత తింటున్నా. సో చాలా బాగుంది, ఫుల్ నెయ్యి వేసిండు అండ్ మసాలా ఫ్లేవర్ అయితే లిటరలీ చాలా అవసరం ఉంది. మస్ట్ ట్రై అనమాట. మీకు ఇక్కడికి వచ్చి యూ హ్యావ్ టు ట్రై మటన్ బిర్యానీ. సో బిర్యానీ అయితే అయిపోయింది, ఖతం చేసేసిన. బట్ లైక్ ఇంకా హండీలో సగం హాఫ్ మిగిలింది అనమాట. సిగ్నల్ చెప్పింటే అయిపోతుండే, బట్ నేను ఫుల్ చెప్పేసిన అండ్ అయిపోయింది. ఇంకా వీడు ఫింగర్ బాల్ కూడా తీసుకొచ్చిండు. ఐస్ క్రీమ్ ఆర్డర్ అయితే చేసిన నేను ఇప్పుడు. సో ఇప్పుడు ఐస్ క్రీమ్ వచ్చాక ఇంకా ఐస్ క్రీమ్ తినడం ఇప్పుడు ఇంకా. సో చూడండి, ఐస్ క్రీమ్ అయితే చూడడానికి ఎంత యమ్మీగా అనిపిస్తుందో. మొత్తం డ్రై ఫ్రూట్స్ వేసి దాని మీద మొత్తం ఇట్లా చాక్లెట్ చిప్స్ అంతా కూడా వేసారనమాట. సో చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ జంజమ్ వాళ్ళదే పాన్ షాప్ ఉంది. చూడండి ఎన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాన్స్ ఉన్నాయి ఇక్కడ. సో చూసారు కదా అంబియన్స్ ఎట్లుందో, చాలా బాగుంది కదా. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో ఏదైనా ఒక వీకెండ్ వచ్చేసేయండి ఇట్లా. అంటే ఒక ఇంత పెద్ద లార్జ్ ఫ్యామిలీకి కూడా వీళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది. సో ఇది వచ్చేసి ప్రైవేట్ స్పేస్ అనమాట డాబాలో. సో మీకు మీ ఫ్యామిలీతో వచ్చి సపరేట్గా ఇక్కడ కూర్చోవాలన్నా కూడా మీరు ఇట్లా కూర్చొని మంచిగా ఫ్యామిలీ టైం మంచి అందరితో మాట్లాడుతూ మంచి ఫుడ్ని టేస్ట్ చేయవచ్చు. సో నాకైతే చాలా బాగుంది. మటన్ బిర్యానీ చెప్పాను కదా, ఆ పీసెస్ అయితే చాలా టెండర్ ఉండే అనమాట. చాలా టేస్ట్ అనిపించింది నాకు మటన్ పీసెస్ కూడా. అండ్ ఆ ఫ్లేవర్ ఆఫ్ ది రైస్, ఓకేనా, మసాలా అంతా ఏం టూ మచ్ లేదు, బట్ చాలా టేస్ట్ ఉంది, చాలా యమ్మీ అనిపించింది నాకు. సో నాకైతే మస్తు అనిపించింది. సో అండ్ కబాబ్ కూడా చెప్పాను కదా, కబాబ్ కూడా టేస్ట్ చాలా బాగుండే. నేను అంటే ఇప్పుడు ఒకటి నేను ఇంకా దీనికన్నా ఎక్కువ తినలేను కదా, సో అందుకే 2 ఐటమ్స్ ట్రై చేశాను. అండ్ ఇది కాకుండా కూడా నేను ఐస్ క్రీమ్, డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్, అండ్ ప్రైస్ వచ్చేసి ఎంత 130 రూపీసే ఉంది. క్వాంటిటీ కూడా చాలా ఇచ్చాడు. డ్రై ఫ్రూట్స్ కూడా నేను కొన్ని వేస్తాడేమనుకున్నా కానీ మొత్తం స్కూప్ కన్నా నాకు ఆల్మోస్ట్ లైక్ ఇంత డ్రై ఫ్రూట్స్ అయితే కనిపించాయి. సో చాలా బాగుంది టేస్ట్ అది కూడా. హాయ్ భయ్యా, आपका नाम क्या है? अब्बास. अब्बास, ओके. अब्बास जी, लाइक जमजम ढाबा का टाइमिंग्स क्या है? 24 घंटा होता है. 24 घंटा रहता है. ओके. सो 24 घंटे बिरयानी मिलता है क्या? बिरयानी नहीं मिलता, बाकी सब आइटम मिलता है. ओके. बिरयानी 12 घंटा रहता है. ओके. कब से कब तक रहता है बिरयानी? बिरयानी 11 बजे से 12 बजे. ओके ओके. सो यहाँ पे क्या स्पेशल है सब में? स्पेशल ऑल आइटम स्पेशल है सर अपना. ऑल स्पेशल है, जंगली आइटम ज्यादा स्पेशल है अपने. ओके 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 बचे ओके. बिरयानी नाइट में कब तक मिलेगा? नाइट में 12 बजे तक मिलेगा. చికెన్ మటన్ దోనో. ఓకే ఓకే. సో విన్నారు కదా, సో ఇది 12 నుంచి నైట్ 12 వరకు అయితే బిర్యానీ దొరుకుతుందంట. సో आपका नाम అబ్బాస్. సో అబ్బాస్ కూడా ఇక్కడ ఉంటారు. మీరు ఇక్కడికి వస్తే అతను మంచిగా సజెస్ట్ చేస్తాడు ఏమైతే ఫుడ్ చాలా ఇలా బాగుంటుందో. అవి మీకు టేస్ట్ కి సంబంధించినటువంటి స్పైస్ లెవెల్స్ తగినంతగా లైక్ వాళ్ళు వేసి వాళ్ళు కుక్ చేసి కూడా మీకు ఇస్తారనమాట. సో ఇక్కడ వచ్చి మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి మంచిగా లైక్ ఎంజాయ్ చేస్తూ, ఓకేనా, ఒక మంచి ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేయొచ్చు అనమాట వీకెండ్లో. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చేసేయండి ఇక్కడ అండ్ హ్యావ్ అ గుడ్ ఫుడ్ అండ్ హ్యావ్ అ గుడ్ టైం విత్ యువర్ ఫ్యామిలీ. సో ఇంత ఈ వీడియోలో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. సో ఆల్రెడీ లైక్ అంబియన్స్ మొత్తం కూడా కవర్ చేసిన, ఓకేనా.
సో అంతే. ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు అన్ని కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. సో ఈ వీడియోలో ఇంకా అంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. అండ్ అందరు నా వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేరు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్ వస్తుంది. అండ్ లైక్ కొత్త ప్లేసెస్కి ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ మీ ముందు ఈ కొత్త న్యూ వీడియోస్తో వస్తాను అనమాట. సో నన్ను మోటివేట్ చేయండి. అండ్ లైక్ కూడా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.